ఇక రేవంత్ సర్కార్ తీరుతో రెండేళ్లుగా విలవిలలాడుతున్నారు రాష్ట్ర రైతాంగం. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి కష్టాలు వచ్చాయి. కరెంట్ ఎప్పుడొస్తుందోనని కావలి కాస్తున్నారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు లో వోల్టేజ్ సమస్యతో కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు. వీటికి తోడు నీళ్లందక ఎండిపోతున్న వరి చేన్లు. కరెంటు కోతలపై సబ్స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు అన్నదాతలు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు కట్, రోజుకు 13 గంటల కరెంటు ఇచ్చుడే ఎక్కువ. CGRF ను ఆశ్రయించిన రైతన్నల వెతలు తీరటం లేదు. కనీసం విద్యుత్ ప్రమాదాల నివారణకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. రైతన్నల చావులు కూడా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కరెంటు ఎప్పుడొస్తుందోనని కావలి కాస్తున్నామంటూ వాపోతున్నారు రైతులు. వేల పాలాలేని విద్యుత్ సరఫరాకు తోడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, 13 గంటలకు మించి కరెంటు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. కరెంటు సమస్యతోనే పంటలు ఎండిపోతుండటంతో పలు చోట్ల సబ్స్టేషన్లను ముట్టడించారు రైతులు. నిర్మల్ జిల్లా కరీంనగర్లోని పలు చోట్ల సబ్స్టేషన్ల దగ్గర చేశారు. తెలంగాణలో రైతాంగం పడుతున్న కరెంటు కష్టాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ARR ప్రతిపాదనలపై ERC శనివారం బహిరంగ విచారణ జరిపింది. నల్గొండ జిల్లాలో రైతుల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని, రైతులు చనిపోతే మీకు లెక్కలేదా అంటూ భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో 64 మంది, సూర్యాపేట జిల్లాలో 39, యాదాద్రి జిల్లాలో 27 మంది రైతులు చనిపోయారని తెలిపింది. నల్గొండ జిల్లాలోనే అత్యధిక మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయని నిలదీశారు. గత ఏడాది డిస్కం పరిధిలో 382 మందికి పరిహారం ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారని, నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుని వారు నష్టపరిహారం అందని వారి సంగతేమిటని ప్రశ్నించారు. మరణాలపై వివరాలను ఎందుకు ప్రశ్నించారు. రైతులపై ఇంజనీర్లు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ దూషణలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు విద్యుత్ ఇంజనీర్లు కనీస మర్యాద ఇవ్వటం లేదని చెప్పారు. అన్ని సమయాల్లో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ORP లేకుండా కనెక్షన్ ఇస్తామన్నారని, కానీ గతంలో దరఖాస్తు చేసుకుని కనెక్షన్లు పొందని పెండింగ్ కనెక్షన్ల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల సమస్యలపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించినా ఆయా సమస్యలపై పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలను నిరసిస్తూ నిర్మల్, కరీంనగర్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట కుబీర్, దార్ కుబీర్, రాజూరా గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. విద్యుత్ సమస్యపై సబ్స్టేషన్ కు ఫోన్ చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదని వాపోయారు. పొందనలేని తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులుగా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గురుకుల కొండాపూర్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు రైతులు. వెంటనే సమస్యను పరిష్కరించి 24 గంటల 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సబ్స్టేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వేసవి రావడంతో ఎండలు దంచి కొడుతుండగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లందక నెర్రలు బారుతున్నాయి. BRS గంటల కరెంటు ఉన్నా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలలేదని, ప్రస్తుతం 24 గంటల కరెంటు లేకపోయినా రోజుకో చోట ట్రాన్స్ఫార్మర్ కాలి పొలాలు ఎండుతుండటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో లో వోల్టేజీ సమస్యతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. పాలకుర్తి మండలంలోని దర్దెపల్లిలో గత శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, వారం రోజులైనా విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని దాని పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండుతున్న పంటలను చూస్తే కన్నీళ్లు ఆగటం లేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే తమ పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోయారు.
తక్షణమే అధికారులు స్పందించి నాణ్యమైన కరెంటు అందించాలని రైతులు కోరుతున్నారు.